చాలా వరకు చెప్తారు కదా! తల్లిదండ్రులు పడ్డ బాధలు గాని, వాళ్ళు పడ్డ కష్టాలు గాని, లేదంటే వాళ్ళ గొడవ పడే మనస్తత్వం, తాగే మనస్తత్వం, ఇట్లాంటివన్నీ గూడా పిల్లలకి డీఎన్ఏ రూపంలో ట్రాన్స్‌ఫర్ అవుతాయి అన్నట్టుగా విన్నాను నేను. నిజమేనా? అట్లాగే జరుగుతుందా? ఎగ్జాక్ట్‌లీ. అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటాను సార్ అచ్చా! దీనికి. ఓకే. ఒక స్టోరీ చెప్తాను. సో, ఇద్దరు అన్నతమ్ముళ్ళు. దే ఆర్ ట్విన్స్ అన్నమాట. ఓకే. వాళ్ళ నాన్న తాగుబోతు. హి వాజ్ ఎ డ్రంకర్. ఓకే. ఇద్దరు తన్ని చూస్తూ వాళ్ళ అమ్మ కష్టపడుతుంది అంతా చూసుకుంటూ వచ్చారు. ఒకరేమో యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళ నాన్నలా తయారయ్యాడు. ఆ! ఇంకొకడు కాంట్రాస్ట్ కంప్లీట్‌గా. రైట్. సూపర్బ్. ఆ! సో, మనం తీసుకునే విధానం, మనం చూసే విధానం, పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అయి ఉంటది అది. ఓహ్! అది కూడా మీ ఫ్రీక్వెన్సీ హిస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కంప్లీట్‌లీ మ్యాచింగ్ విత్ హిస్ ఫాదర్ అనుకోండి. అది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. దట్ టూ కెన్ హీల్. అవునా? యెస్. సూపర్బ్. దట్ అంటే టూ కెన్ హీల్. తాగే వాళ్ళని కూడా తాగుడు మానిపించొచ్చా? కంప్లీట్‌గా. ఓయ్! ఆ! యెస్. యెస్. అలా అయితే When చాలా they are- మంది when they వచ్చేస్తారండి. are ఎందుకంటే suffering. అవును. నాకు తెలిసి చాలా మంది ఉన్నారు. అవును. బట్ అంటే వాళ్ళు నేను తాగుడు మానేసేకే మీ దగ్గరకు వస్తున్నాను, థెరపీ కావాలి అనే ఇంటెన్షన్‌తో రావాలి. వస్తారండి. నేను Yeah. చూసాను. ఆ. ఒక మా ఫ్రెండ్ లైవ్ ఎగ్జాంపుల్. మా ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. Hmm. అతన్ని మన రీహాబిలిటేషన్ సెంటర్‌లో ఏస్తారు. రీహాబిలిటేషన్. యెస్. సెంటర్‌లో ఏస్తారు. 3 నెలలు ఉంటాడు. 3 నెలల తర్వాత బయటకొస్తాడు. బయటికొచ్చిన వెంటనే తాగేస్తాడు. క్రేవింగ్ అనేది వాళ్ళకి రూట్స్‌లో ఉంటది అది. అది చూడండి. అంటే లేదనుకోండి ఇంకొక 3 నెలలు మళ్ళా పడేస్తే వచ్చి ఒక డే ఆగుతాడు. 2 డేస్ ఆగుతాడు. థర్డ్ డే స్టార్ట్ చేసేస్తాడు. మరి ఇట్లాంటి వాళ్ళని కూడా మారుస్తుందా ఈ Yes, sir. క్వాంటమ్ థెరపీ? యెస్. వెన్ దే హ్యావ్ ఏ ఇంటెన్షన్ టు అంటే లీవ్ దట్. ఉంది వాళ్ళకి ఇంటెన్షన్ ఉంది. ఉంటే ఎందుకంటే సార్ చెప్పడం వేరే సార్. ఆ. ఫర్ ఎగ్జాంపుల్ మనసులో నేను ఒకటి అనుకుంటాను. ఓకే. సో డబ్బు అనే పదం విన్న వాళ్ళంతా అబ్బా డబ్బు మనిషి, డబ్బు గురించే మాట్లాడతారు, అవును. ఇవన్నీ చెప్తారు. కానీ అందరికీ డబ్బు ఇష్టం. డబ్బే కావాలి Right? కదా. అవును. వాట్ ఈస్ యాక్చువల్లీ యు ఆర్ వాంటింగ్. సో వాట్ ఈస్ యువర్ లైక్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. నేను మానేస్తాను, నాకు మానడం కావాలి, మందు అస్సలు వద్దు అవును. అన్న మాట్లాడడం వేరే, ఆ. మనసుతో అనుకోవడం వేరే సార్. ఓకే. ఇంటెన్షన్, వెన్ యూ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఇంటెన్షన్, ఉమ్. ఇమ్మీడియట్ గా అది హీల్ అవుతుంది. అవునా? ఓకే. సో అది ఆ ఇంటెన్షన్ అనేది రావాలి. వస్తేనే Yes. అవుతుంది. Yes. రైట్. ఇప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు చనిపోతారు. లేదంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒక అమ్మాయి ప్రేమ ఎట్లా విఫలమైందో అట్లా లవ్ ఫెయిల్యూర్స్ ఉండే ట్రామా. Traumas. Yes. సో ఇవి చాలా అంటే మనిషిని కుంగదీసేస్తాయి. అవును. చాలా భయంకరంగా చంపేస్తాయి. సార్ సో మెనీ కేసెస్ సార్. ఉమ్. అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళ మెమరీలోనే బ్రతుకుతూ ఉంటారు పాపం. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళని బయటికి తీసుకురాగలుగుతారా తీసుకురావచ్చు. క్వాంటమ్ థెరపీతో? ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్. సో ఎట్లా? హీల్ దేర్ దెమ్సెల్ఫ్. ఓకే. ఇట్స్ అంటే ఇది మ్యాజిక్ అని చెప్పము, అందుకే సైన్స్ అని చెప్తున్నాను. కానీ ఇట్స్ రియలీ ఏ మ్యాజిక్. వావ్. యా. సూపర్. పీపుల్ ఆర్ గెటింగ్ బెనిఫిట్స్. ఇప్పుడు కొంతమంది రాంగ్ వ్యక్తుల్ని ప్రేమిస్తారు. అవును. లేదంటే రాంగ్ పర్సన్స్ తో లైఫ్ షేర్ చేసుకుంటారు. ఫస్ట్ తెలియదు వాళ్ళకి. తర్వాత వాడు చాలా క్రూరుడు, సైకో ఇట్లాంటి వాళ్ళతో కాపురం చేస్తుంటారు. వాళ్ళు ఎలా బయటపడేస్తారు మేడం? డెఫినెట్లీ సార్, ఇద్దరికి ఉండాలి అది. ఫస్ట్ అమ్మాయి సో ఇష్టంగా చేసుకుంది, అవును, అతని బిహేవియర్ తర్వాత అమ్మాయికి బయటపడింది. అవును. సో నౌ షీ హ్యాస్ అంటే అన్బేరబుల్ కెపాసిటీ వచ్చేసింది అమ్మాయికి. Yes. సో ఫస్ట్ అక్కడ పాస్ మూమెంట్ అని అమ్మాయి తీసుకుంటే అమ్మాయికి అర్థమవుతుంది అనమాట. వెన్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ ఆన్ మై హ్యాండ్స్, హౌ విల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, జుట్టు మనం పిక్కునికి వేరే వాళ్ళు లాగేకి డిఫరెన్స్ ఉంటుందా? చాలా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఓకే. దట్ దే విల్ రియలైజ్ ఇన్ ద థెరపీ. అచ్చా. ఓకే. సో మరి ఇప్పుడు అంటే భర్త ఒప్పుకోడు, ఎందుకంటే వాడు సైకో, వాడు ఎట్లాగో రాడు మీ దగ్గరికి. ఈ అమ్మాయిని ఎట్లా బయటపడేస్తారు? షీ కెన్ హీల్. అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. సో కొన్ని నేర్పిస్తాము టెక్నిక్. దే విల్ అప్లై ఆన్ దేర్ పార్ట్నర్స్. ఓ వెరీ గుడ్. అట్లా కూడా చేయొచ్చా? సూపర్ సూపర్. ఇది చూస్తే ఏదో నిజంగా మ్యాజిక్ లాగే ఉంది. ఇప్పుడు మామూలుగా నరదిష్టి అంటూ చెప్తుంటాం. దిష్టి తగిలింది దిష్టి అంటే ఒక మనిషి తన తీక్షణమైన చూపులతోటి చూసి ఒక వేరే మనిషికి హాని చేస్తామని నిజంగా దిష్టి అనేది ఉంటుందా, లేదా ఇట్స్ ప్లాసిబో లాంటి అట్లాంటిదా? ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్లాసిబో థింగ్. సో వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
చిన్న చిన్న చూస్తూ ఉంటాం వ్యాపారస్తులు, అది Hmm. తప్పు అని నేను చెప్పట్లేదు. ఓకే. సో ఏదైనా కూడా దిష్టి కోసం పెట్టుకుంటున్నాము లేదా సంథింగ్ పెట్టుకుంటారు. సో కానీ ఎప్పుడైనా బిల్ గేట్స్ని అలా చూసారా మీరు? వై? దే ఆర్ సూపర్ రిచ్, అంతే కదా, దేర్ ఇన్కమ్ ఇస్ ఓపెన్ టు వరల్డ్. ఎవ్రీవన్. అవును అవును, వారన్ బఫెట్, కరెక్టే కదా. అవును, మరి వై వాళ్ళకి దే ఆర్ దిష్టి నాట్ తగిలితే డూయింగ్, వై దే వాళ్ళు ఆర్ నాట్ ఫియరింగ్ ఆఫ్, అంటే దిష్టి. యు ఆర్ అక్యుములేటింగ్ దట్ ఎనర్జీ. ఓకే. అప్పుడు నాకేమో అవుతుంది భయం, ఓ, మీలో ఫియర్ ఉంది కాబట్టి అది మీకు ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే. మీలో ఫియర్ లేకపోతే మీరు అసలు అది మీ దగ్గరకు రాదు. ఉమ్, దట్ ఈస్ ఆల్సో ఇన్ లో ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళకు అది ఇమీడియట్గా ఎఫెక్ట్ అచ్చా అవుతుంది. అచ్చా అచ్చా, ఓకే. వాళ్ళని కూడా సెట్ చేస్తారు. చేయొచ్చు. రైట్. కొందరు మనం కొన్ని ఇంట్లోకి, కొన్ని ఆఫీస్లోకి, ఇళ్లలోకి వెళ్ళగానే మనకు చాలా అసలు డిస్కంఫర్ట్ ఉంటుంది. ఏంది ఇదంతా ఎట్లా ఉంది అనే ఒక నెగటివ్ ఫీలింగ్ వస్తుంది. సో దీన్ని తీసేయచ్చా మేడం? క్లియర్ చేయొచ్చు. చేయొచ్చా? ఓ, త్రూ క్వాంటమ్ యూ కెన్ క్లియర్ ద ఎనర్జీ ఆఫ్ ద ఏరియా, పీపుల్, నాన్ లివింగ్ థింగ్స్ టు. సీరియస్ గా? yes. ఓకే. ఎట్లా చేస్తారు మేడం అది? త్రూ థెరపీతో, థెరపీతోనే. ఓకే ఓకే విత్ ద రైట్ ఇంటెన్షన్. ఓకే. మీరు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ కూడా చేస్తుంటారా? రిగ్రెషన్ అంటే యా, దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ రిలేషన్షిప్, ఏదైనా ట్రామా అన్నాను కదా నేను, అందులో వస్తుంది. యా, దట్ విల్ ఆల్సో కెన్ హీల్ అనమాట. ఉన్నాయా నిజంగా మేడం? జన్మలు ఉంటాయా? డెఫినెట్లీ. జన్మలు అంటే నేను ముందే చెప్పాను సార్, ఇట్స్ క్యారింగ్ ఏ మెమరీ. ఓకే. సో వెన్ యు ఆర్ మీరు మెమరీ క్యారీ చేస్తున్నారు అంటే దాని తాలూకు ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మెడిటేషన్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి కర్మలు క్లియర్ అవుతూ ఉంటాయి. ఓకే. సో ఒక 100% ఎఫెక్ట్ అవ్వే చోట జస్ట్ 3 to 4% మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అది కూడా నేచర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళు రిటర్న్ చేయాల్సిందే. సో దట్ మచ్ పర్సెంటేజ్ ఎఫెక్ట్ అయితే కనపడుతుంది సార్. ఓకే, వెరీ గుడ్. ఇంకొకటి మేడం, మనకు చాలా చెడు థాట్స్ వస్తుంటాయి రోజు. నెగిటివ్, చాలా నెగిటివ్ థాట్స్ రోజు వస్తుంటాయి. చంపేయాలను, లేదంటే అమ్మాయిల గురించి అన్న మనం లోపల ఫీల్ అవుతుంటాం. అయ్యో ఈమె గురించి ఇలా అనుకున్నాం ఏంటి, అలా అనుకోకూడదు. కానీ ఆగవు, మనసు ఆగదు, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. ఇట్లాంటి ఆలోచనలు కూడా కంట్రోల్ చేయొచ్చా? జనరలీ ఒక హ్యూమన్ బీయింగ్కి సార్ 60 to 70,000 థాట్స్ వస్తాయన్నమాట, మార్నింగ్ లేవగానే నిద్రపోయే వరకు. ఒక్క రోజులో 60 to 70,000 థాట్స్ ఎవ్రీ హ్యూమన్ విల్ గెట్. ఓకే. అందులో మనకు పనికొచ్చేవి, మనం ఏం చేయాలనుకుంటున్నామో, మన గోల్ సెట్టింగ్, ఇది ఎవరికైతే తెలుసో వాళ్ళు కొంచెం మానిటర్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. ఇక్కడ మొత్తం అంటే మీరు చెప్పారు. సో వెన్ యు ఆర్ సెట్ రైట్ విత్ ద క్లారిటీ ఆఫ్ ఇంటెన్షన్, విత్ రైట్ కాన్షియస్నెస్, సో మ్యాటర్ కరెక్ట్గా ఉంది అంటే యూ విల్ గెట్ ద రిజల్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ 60 to 70,000 థాట్స్ అన్నారు, దాంట్లో నాకు ఇది జనరల్ గా 50,000 చెడు సో ఆలోచనలు వస్తాయి. మీరు ఎప్పుడైతే థెరపీ తీసుకుంటారో, ఎప్పుడైతే మెడిటేషన్స్ చేయడం ప్రారంభిస్తారో, మీ థాట్ లెవెల్ అనేది తక్కువ అవుతుంది. అవునా? ఎస్, యూ విల్ ఫోకస్ ఆన్ జస్ట్ వాట్ యూ వాంట్. ఓకే.